హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మిల్లీమేకర్ ఆర్ సోయా చెక్స్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ స్టైల్లో చేశారంటే చాలా క్విక్ గా అయిపోతుంది. లంచ్ అండ్ డిన్నర్ లోకి సూపర్ రెసిపీ. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇది చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దీని ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. సోయా చెక్స్ ని వాటర్ లో నానేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నెయ్యి వేసుకుంటున్నాను. నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను. నేను మీకు కావాలంటే ఓన్లీ నెయ్యితో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇందులో హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇలా బిర్యానీ మసాలాలన్నీ 1 నిమిషం పాటు దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చిని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని 2 to 3 minutes దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ని యాడ్ చేయటం వల్ల ముక్కలన్నీ సాఫ్ట్ గా మరియు క్విక్ గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 tablespoons అల్లం పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత గంటెతో అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, గరం మసాలాని యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న సోయా చెక్స్ ని ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. సోయా చెక్స్ లో ఉన్న వాటర్ అన్ని పిండేసి వాటిని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న సోయా చెక్స్ ని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి 1 గ్లాస్ కి 2 గ్లాసులు వాటర్ ని యాడ్ చేసుకొని ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ప్రాసెస్ ని స్టవ్ మీద చేశాను. బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కదుపుకొని రైస్ కుక్కర్ లో పెట్టేస్తాను. చూసారు కదా రైస్ ఎంత బాగా కుక్ అయిందో. ఇలా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 10 నిమిషాల్లోనే స్విచ్ పడిపోతుంది. ఫైనల్ గా మన సోయా చెక్స్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.